మంత్రి నారా లోకేష్ గారు మరోసారి అమెరికా వెళ్ళటం జరుగుతుంది. సో ఈసారి ఎలాంటి ప్రాజెక్ట్ తోటి రాబోతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. సో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ మళ్ళీ అమెరికా వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో లోకేష్ గారు అమెరికా వెళ్తున్నారు అనగానే ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకురాబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అవును. కొద్దిసేపటి క్రితం నేను ఈ స్టూడియోకి రాకముందు మా ఫ్రెండ్ ఒక అతను మాట్లాడారు. అతను ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడ అప్పట్లోనే మంచి కంపెనీలో పనిచేస్తూ అమెరికా గవర్నమెంట్కి నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఇండియా వచ్చి ఇండియాలో ఆయన ఇండస్ట్రీస్ట్గా ఉండి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన అమెరికాలో ఉండేటువంటి ఒక కంపెనీకి కన్సల్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో. సరే ఆయన నాకు ఏదో ఫోన్ చేశారు. మాట్లాడుకుంటూ రేపు ఎల్లుండి నేను కొంచెం బాగా బిజీగా ఉంటాను, అమెరికాలో ఒక పెద్ద సబ్మిట్ జరగబోతుంది, టెక్నాలజీకి సంబంధించిన సబ్మిట్. దాంట్లో 2000 కంపెనీలకు సంబంధించిన సీఈఓలు హాజరు కాబోతున్నారు. దాన్ని సినర్జీ అని అంటారంట. ఇది జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మనం ఇక్కడి నుంచి చేయాలి. సో కాబట్టి నేను చాలా బిజీగా ఉంటాను, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం కలుద్దాం అని చెప్పాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, దీనికైనా లోకేష్ గారు అటెండ్ అవుతుందని అంటే, అవును దీనికి అటెండ్ అవుతున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేశాము. చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉన్నట్టుంది, ప్లస్ లోకేష్ గారి అన్ని టెక్నాలజీ పరంగా అన్నీ చూస్తున్నారు కదా, అందుకని లోకేష్ గారే హాజరవుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, వరల్డ్ మొత్తం మీద టాప్ సీఈఓలు 2000 కంపెనీస్కి సంబంధించిన సీఈఓస్ అక్కడ హాజరవుతున్నారు. దానికి లోకేష్ గారు వెళ్తున్నారు. 2000 కంపెనీలకు సంబంధించిన సీఈఓలు హాజరవుతున్నారు, అది కూడా టెక్నాలజీ రిలేటెడ్ సీఈఓలు అని అంటే దాన్ని సినర్జీ అంటారంట. ఆ మీటింగ్ని అది అమెరికాలో జరుగుతుంది, దానికి ఈయన కూడా అటెండ్ అవుతున్నారు. సో కాబట్టి అంత ఇంపార్టెంట్ మీటింగ్. డెఫినెట్గా అక్కడ ఆ పార్టిసిపేట్ చేసే టెక్నాలజీ సీఈఓలతోటి లోకేష్ గారు సమావేశం అవుతారు. ఓకే. ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్ని అయితే మనం వినొచ్చు లోకేష్ గారి నుంచి, లోకేష్ గారు అమెరికా టూర్ నుంచి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. పైగా గత 15-16 నెలల నుంచి లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, ఇలా అనేక కంట్రీస్కి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ కంపెనీలతోటి ఏదో ఒక రకంగా టైఅప్ అయిపోయి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సక్సెస్ కూడా అయ్యారు. పైగా విశాఖలో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సు, 2 రోజుల పారిశ్రామిక సదస్సు హ్యూజ్ సక్సెస్ అయింది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలని ఆ రోజు చేసుకోవడం జరిగింది. వాటిలో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆల్రెడీ వస్తాయని చెప్తున్నారు. కొన్ని జీవోలు కూడా ఇచ్చేశారు. ఓకే. కాబట్టి కంపెనీలని ఆకట్టుకునేదానికి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టాప్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్రాండ్ ఆయనకుంది వరల్డ్లో, అలాగే ఆయన సొంత పొలిటీషియన్గా బ్రాండ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులని ఆకర్షిస్తూ వచ్చారు. ఈ 16 నెలల్లో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు తీసుకురాగలిగారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చినాయి, టీసీఎస్ కానీ, ఐఎల్ఎన్టీ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ న్యూస్ చూసాం మనం, అది అక్కడికి రాబోతుంది. కాగ్నిజెంట్ కూడా అక్కడికి రాబోతుంది. కాగ్నిజెంట్ క్యాంపస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ప్లస్ టెంపరీగా ఒక బిల్డింగ్ తీసుకొని కాగ్నిజెంట్ కూడా వైజాగ్లో ఓపెన్ చేస్తున్నారు. అంటే వీలున్నంత త్వరగా కంపెనీలను లాంచ్ చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగు పెట్టించాలి, ఉపాధి అవకాశాలని కల్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ దాన్ని ఉపయోగిస్తున్నారు, స్కిల్ ఆడిట్ చేస్తున్నారు నైపుణ్యం అనేటువంటి యాప్ తోటి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌశలం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. కౌశలంలో మీకు 8వ తారీఖు నుంచి అనుకుంటా వాళ్ళు ఉదయాన్నే ఒక అవరు 11 నుంచి 12 దాకా, సాయంత్రం 4 నుంచి 5 దాకా ఒక స్లాట్ ఇలా బుక్ చేసుకొని మీరు కనుక ఆ ఎగ్జామ్ రాస్తే మీ టాలెంట్కి తగినటువంటి విధంగా జాబ్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళే సైడ్ చేస్తున్నారు.
సో కాబట్టి ఎన్ని ప్రయత్నాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. ఇప్పుడు టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది ఇప్పుడు చాలా టెక్నాలజీతో కూడిన కంపెనీలు తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్కి. కారణం ఏంటి? ఒకప్పుడు 90స్లో సాఫ్ట్వేర్ అని అంటే తీసుకురావడం అని అంటే ఈజీ, ఎందుకంటే ఓపెన్గా ఉంది, చాలా బోల్డెన్ కంపెనీలు తీసుకురావచ్చు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? కంపెనీలు ఎక్కువైపోయాయి, అట్రాక్ట్ చేసే రాష్ట్రాలు ఎక్కువైపోయినాయి. ఆ రాష్ట్రాలు అట్రాక్ట్ చేసిన రాష్ట్రాలు ఎక్కువైపోయినాయి. అలాగే వచ్చేటువంటి కంపెనీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నింటినీ చూసుకుంటాయి. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? సో కాబట్టి ఇండస్ట్రీస్టులు అక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. టెక్నాలజీ డెవలప్ చేసి 10 కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వస్తారు వాళ్ళు, ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి. అమరావతికి వెళ్ళాలని అవసరం ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అవసరం ఉంది, వైజాగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఇలాంటి సమయంలో వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా టఫ్. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలా టఫ్. వాస్తవంగా కొత్తగా ఏర్పడినట్టు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. తెలంగాణ అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్, కాకపోతే పేరు కొత్తది అంతే. అక్కడేమో పేరేమో పాతది, రాష్ట్రమేమో కొత్తది ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు వచ్చేటప్పటికి పేరేమో కొత్తది, రాష్ట్రమేమో పాతదే. సో కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ ఇంకా లేదు. అక్కడ తీసుకురావడం అనేది చాలా టఫ్. అలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తుంటారు, సంక్షోభంలో అవకాశాలని అందిపుచ్చుకోవాలని చెప్పేసి. సేమ్ అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సంక్షోభంలో ఉంది ఇప్పుడు అక్కడ. ఆ సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీస్లను రాబడుతూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మార్చేస్తూ, రీసెంట్ వరకు ఏమైంది, డ్రగ్స్, గంజాయి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడ్డారు. ఏమన్నారు? గంజాయి ఎక్కువైపోయి మహిళలు కొంతమంది డాన్స్గా మారుతున్నారు అని చెప్పి కూడా అన్నారు ఆయన. ఆ నెల్లూరు డాన్ చూసిన తర్వాత, కామాక్షి ఏదో పేరు ఉంది ఆవిడ, అంతకుముందు అరుణ, ఇంకొక ఆవిడ, మొత్తం 3-4 డాన్లు తయారయ్యారు అక్కడ నెల్లూరులో. ఇలాంటి డాన్లు తయారు కావడం కారణం ఏంటంటే గంజాయి అని చెప్పి ఫస్ట్ గంజాయి అమ్మకాల్లో దిగేరు వీళ్ళు. ఆ తర్వాత గంజాయి తాగడం మొదలు పెట్టారు. దాంతో డాన్లు అవుతారు వెత్తి కత్తులు కటార్లు ఇళ్లలో పెట్టుకొని వాళ్ళే పంచాయతీలు చేయడం మొదలుపెట్టారు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది అప్పట్లో. దాన్ని అన్నింటినీ కూడా అధిగమించి డ్రగ్స్ని అరికట్టడానికి అక్కడ ఈగల్ అనేటువంటి ఒక సిస్టమ్ను, ఒక వ్యవస్థను పెట్టాడు. అక్కడ పెట్టి ఒకవైపు డ్రగ్స్ని, ఇంకొక వైపు గంజాయిని అరికడుతూ యువతకి మళ్ళీ సక్రమైనటువంటి బోధన చేస్తూ, ప్రవచనాలు చెప్తూ, చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వాళ్ళతోటి విలువలతో కూడిన జీవితం ఎలా ఉండాలనేది బోధిస్తూ అక్కడ హ్యాపీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నటువంటి క్రమంలో లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్తున్నారు 6వ తారీఖు నుంచి. 6వ తారీఖు నుంచి ఆయన 4 రోజులు ఉంటారు, 9వ తారీఖు దాకా 10వ తారీఖు దాకా ఉంటారు. ఈ 4 రోజుల పాటు అమెరికాకి వెళ్ళి లోకేష్ గారు ఏం చేస్తారంటే కంపెనీలను రాబడతారు. ఈ కంపెనీల్లో డెఫినెట్గా టాప్ కంపెనీలు, వరల్డ్లో టాప్ కంపెనీస్, టాప్ 10లో ఉండేటువంటి కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎలన్ మాస్క్ తోటి ఆయన ఒకవేళ మీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఎలన్ మాస్క్ ఆయనతో, టెస్లా అధినేత, ఆయనతో కూడా ఒకవేళ మీట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆయన కాకపోయినా ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధితో కూడా మీట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. బట్ ఎలన్ మాస్క్ తోటే ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, ఎందుకంటే టెస్లా కంపెనీని తీసుకురావడానికి. సో దాంతోపాటు అనేక కంపెనీలు అక్కడ ఉన్నాయి. అలాగే అమెరికన్ కొన్ని బ్యాంక్స్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. సో ఏ కంపెనీలు తీసుకొస్తారు, ఆయన టూరు ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. డెఫినెట్గా అమెరికా టూర్ సక్సెస్ కావడానికి ముందుగానే ఢిల్లీలో ట్రయల్ వేశాడు ఆయన. అవును సార్. ఎందుకు ఢిల్లీలో ట్రయల్ వేశారు? గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చే దానికి ముందుగా ఆయన ఢిల్లీ వెళ్ళారు, గుర్తుంటే అందరికీ. గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేయడానికి ముందుగా ఢిల్లీలో టెస్ట్ వేశాడు ఆయన. ఢిల్లీకి 3-4 సార్లు వెళ్ళారు. ఈసారి ఢిల్లీలో 4-5 రోజులు ఉన్నారు. ఇప్పుడు 4-5 రోజులు ఉన్నారు. 6వ తారీఖు అమెరికాలో పోతున్నారు. మరి 4-5 రోజులు ఎందుకు ఉన్నారు అక్కడ? ఖచ్చితంగా ఇంటర్నేషనల్గా పేరు ఉన్నటువంటి కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి పాలసీలని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అమిత్ షా గారిని కలిశారు, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు,
నిర్మలా సీతారామన్ కలిశారు, ఇలా రకరకాల వాళ్ళతో కలిశారు కేంద్ర మంత్రుల్ని. అంటే ఒకవేళ ఆ ఇండస్ట్రియలిస్టులకు కనుక ఏదైనా పాలసీలు అనుకూలంగా కావాలంటే కేంద్ర మంత్రులు చేయాలి ఆ పని. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రావాలంటే దేశానికి సంబంధించినటువంటి పాలసీలు మార్చాలి, కేంద్ర పాలసీలు మార్చాలి. గూగుల్కి కూడా అదే చేశారు. గూగుల్ రావడానికి కారణం ఏంటంటే కేంద్ర పాలసీలు మార్చారు ఆ కంపెనీకి అనుకూలంగా. బహుశా ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని మన దేశంలో ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలో గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఆయన అమెరికా వెళ్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఊహించినటువంటి విధంగా ఒక పెద్ద కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు అమెరికా టూర్లో లోకేష్ గారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.